కదిలే కుంచె వెనుక కథలెన్నో, విభిన్న అంశాల్లో కళాకృతులు. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. అంటే సంవత్సరంలో తగ్గే వాళ్ళకి 6 నెలల్లో తగ్గటం స్టార్ట్ అయింది. అండ్ మామూలుగా హిప్నోటిజం ద్వారా తగ్గిన ఫిజికల్ ఎలిమెంట్స్ ఉన్నాయండి ఉదాహరణకి? అంటే ఫిజికల్ అంటే ఇక్కడ ఎలా ఉంటుందంటే మేడం, ఈ మధ్యన మీరు అబ్జర్వ్ చేస్తున్నారు, ఈ క్యాన్సర్స్ కానివ్వండి, అసిడిటీస్ కానివ్వండి, బీపీ కానివ్వండి, షుగర్ కానివ్వండి. హిప్నోటిజంలో యాక్చువల్లీ ఏం జరుగుతుందండి అంటే నిజంగా మనిషి తన వాడి మైండ్లో ఉన్నవి యాక్టివ్ చేస్తామంటే. వెల్కమ్ టు సాక్షి లైఫ్. ఈ మధ్య కాలంలో అంటే మామూలుగా శాస్త్రీయ వైద్యం, మామూలుగా ఉండే అలోపతి మందులు, ఇలాంటి చికిత్సలతో పాటు ఎప్పటి నుంచో మన మధ్య ఉండి మనం దాని పవర్ తెలుసుకొని ఒక టెక్నిక్ ఉంది. ఇప్పుడు ఎన్ఎల్పి గురించి అందరూ మాట్లాడుతున్నారు. న్యూరో లింగ్విస్టిక్ ప్రోగ్రామింగ్. ఆలోచనల్ని ఎలా అయితే రీప్రోగ్రామ్ చేయొచ్చో అలా హిప్నోటైజ్ చేసి కూడా మన సబ్కాన్షియస్ మైండ్లో నాటుకుపోయిన ఎన్నో విషయాల్ని తొలగించడం ద్వారా, అలాగే శరీరానికి వచ్చిన అనేక సమస్యల్ని తొలగించచ్చు అన్నది నమ్మకం. ఇవాళ మనతో పాటు ఒక సీజన్డ్, చాలా ఎక్స్పీరియన్స్డ్ థెరపిస్ట్, కౌన్సిలర్ అండ్ హిప్నో పద్మా కమలాకర్ గారు ఉన్నారు. వారితో మాట్లాడబోతున్నా అసలు హిప్నోటిజం అంటే ఏమిటని. నమస్కారం అండి, ఎలా ఉన్నారు? బాగున్నారు, మీరు ఎలా ఉన్నారు? నేను ఫైన్ అండి. పద్మా కమలాకర్ గారు అంటే మామూలుగా మీరు హిప్నో కమలాకర్ గారు, పద్మా కమలాకర్ గారు అంటే చాలా వెల్ నోన్ నేమ్ ఇన్ హిప్నోటిజం. అసలు హిప్నోటిజం ఏంటండి మేడం? అంటే పూర్వం నుంచి అబ్జర్వ్ చేస్తే హీలింగ్ ప్రేయర్ నుంచి వశీకరణం అనే వేలో వచ్చింది. అప్పట్లో అలా మెల్లగా, అంటే దీని గురించి చాలా గొడవలు జరిగినాయి, గందరగోళం జరిగినాయి. అప్పట్లో ఏంటంటే మత్తు ఇవ్వడానికి ఈ హిప్నాటిజం యూజ్ చేసేవారు. కానీ తర్వాత క్రమంలో ఇది చాలా స్ట్రెయిన్ అవుతారు అని చెప్పేసి మత్తు మందుని తర్వాత కనుగొన్నారు, అది యూజ్ చేస్తుండే. తర్వాత సజెషన్స్ రూపంలో, అంటే ఒక చెట్టుని చూపించి ఇది మీకు జబ్బులు తగ్గించేస్తుంది అనగానే అక్కడికి వెళ్ళిపోయారు. కానీ ఇది ప్లాసిబో ఎఫెక్ట్ అని చెప్పేసి తర్వాత క్రమంలో దాని నుంచి బయటకు వచ్చేసి, తర్వాత ఏమైందంటే ఇప్పుడు మీరు చిన్నతనంలో మీరు అమ్మ మాట మీకు ఎలా అనిపిస్తుంది? అమ్మ పాట వాయిస్ బాగోకపోయినా అసలు అది ఒక మంత్రంలా పనిచేసి హ్యాపీగా నిద్రపోతారు, లేదంటే అమ్మ చెప్పినట్టు చేసేస్తూ ఉంటారు. అంటే ఒక మాట అంత పవర్ఫుల్గా పనిచేస్తుంది. ఒక పల్లెటూరు లేదు, సిటీలో అనుకుందాం, ఒక అతనికి బాగాలేదు, పదే పదే బాగాలేదా, డాక్టర్ అలా అన్నాడా, అరే బాగాలేదా, ఇలా చేయి లేదంటే ఇంకా పెరిగిపోతుంది అని ఒకళ్ళు అంటారు. ఇంకొకళ్ళు వచ్చి నిజంగా బాగాలేదా, మా ఫ్రెండ్కి ఇలా అయింది, వాడు చచ్చిపోయాడు అని చెప్తూ ఉంటే కొంతకాలానికి వాడు మెడిసిన్ ఇచ్చినా జబ్బు తగ్గట్లేదు వాడికి. అవును, అదే డాక్టర్ అన్నాడు, ఇదేంటి వీడు జబ్బు తగ్గట్లేదు, ఎంత చెప్పినా మెడిసిన్ ఇచ్చినా కానీ. అప్పుడు తర్వాత తనకు అర్థమైంది అన్నమాట, మాటల్లో అందరూ ఇలా పదే పదే వచ్చి చెప్పేటప్పటికి అతను డిప్రెషన్లోకి వెళ్ళిపోయాడు. దాంతో ఆ జబ్బు తగ్గడం అవును అవును. అంటే చూసారు మాట అనేది ఎంత పవర్ఫుల్గా పనిచేస్తుందో. అందుకే అంటారు మాట్లాడేటప్పుడు ఆచితూచి మాట్లాడండి అని. రైట్. ఒకటి హిప్నాటిజం అనేది ఆ తర్వాత క్రమంలో సైకాలజీ పరంగా ఒక సూచన ద్వారా మనిషిని ఏ విధంగా చేస్తే బాగుంటుంది అనే వేలో తీసుకొచ్చి ఆ సూచనతో, ఆ సజెషన్తో తన ఆలోచనలు మార్చుకోవచ్చు. బట్ ఇక్కడ చాలామంది ఏం చేస్తారంటే తర్వాత క్రమంలో హిప్నాటైజ్ యూజ్ చేసి చెడు పనులు కూడా చేయొచ్చు అని. అంటే అందుకే అక్కడ నుంచి సినిమాలు కూడా కలిగింది, సినిమాలు కూడా వచ్చాయి. కానీ ఒకసారి కమలాకర్ గారు ఉమెన్స్ బీఈడి కాలేజ్లో ప్రోగ్రామ్ చేస్తున్నారు. ఏం చేస్తారంటే 2 కుర్చీలు ఉంటాయి, ఒక కుర్చీ మీద తల, ఒక కుర్చీ మీద కాళ్ళు ఉంటాయి, మధ్యలో ఇంకేం ఉండదు, ఫ్లాట్గానే ఉంటారు. వాళ్ళ మీద 2 మనుషులు నుంచోబెడతారు. అంత సాధ్యం, అంత విల్ పవర్, సబ్కాన్షియస్ అంత పవర్ ఉంటుంది. ఓకే, నుంచో పెట్టినప్పుడు లేడీ కాబట్టి టక్కని మెలుకుంది. అరే అప్పుడు కమలాకర్ అరే అని గవుక్కని వాళ్ళిద్దరిని కూడా, ఆ మనుషులిద్దరిని దింపేసి, ఏంటమ్మా అంటే నాకు తగలరాని చోట కాలు తగిలింది అని. అది చూసారంటే తప్పు జరగలేదుగా అక్కడ, కానీ ఆ టచ్ అవగానే తనకి సబ్కాన్షియస్ మైండ్ యాక్టివ్ అయిపోయింది. సో కాబట్టి హిప్నాటిజంలో చాలామంది తప్పులు చేయొచ్చు అని. మీకు స్వప్నకి చాలా కోపం ఉంది, వాడిని చంపేయాలి అనే కోరిక ఉంది, కానీ తీరట్లేదు, అప్పుడు హిప్నాటైజ్ చేసి వాడిని చంపించవచ్చు. అవునా? ఎందుకంటే మీకు ఆ ఇంట్రెస్ట్ ఉంది. సో మన సంకల్పాన్ని బట్టే మనం వెళ్తాం, అంతే తప్ప ఇంకొకటి కాదు. ఏదో మరి ఏ వాటికి హిప్నోటిజం వాడతారు మామూలుగా? అంటే థెరపిటిక్ గా సైకోటిక్ లో 2 లక్షణాలు ఉన్నాయి, న్యూరోటిక్, సైకోటిక్. సైకోటిక్ లక్షణాలకి కంపల్సరీ మెడిసిన్స్ వాడాలి. న్యూరోటిక్ లక్షణాలకి మెడిసిన్ అవసరం లేదు, వాళ్ళకి కౌన్సిలింగ్, థెరపీస్ చేస్తే సెటెడ్ అయిపోతారు, వాళ్ళకి ఇది యూజ్ చేయొచ్చు. బట్ ఒకసారి సాంబశివారెడ్డి గారు అని న్యూరో సర్జన్, మేము ఇలా సైకోటిక్ లక్షణాలకి మేము చెయ్యమంటే ఆయన అన్నారు, మెడిసిన్స్ వాడుతూ మీరు చెయ్యొచ్చమ్మా, ఎందుకంటే వాళ్ళకి సపోర్టివ్ థెరపీగా హిప్నోథెరపీ పనిచేస్తుంది. ఎందుకంటే వాడు మెడిసిన్ వాడుతున్న క్రమంలో ఇంట్లో పాపం అందరూ వాడికి మెడిసిన్ ఇచ్చేస్తారు, కానీ వాడికి కౌన్సిలింగ్ ఇస్తూ ఉంటే వాడు ఇంకా యాక్టివ్ అయ్యి
సమస్య నుంచి త్వరగా బయటికి రాగలుగుతాడు అన్న. అప్పుడు కొన్ని కేసెస్ మేము కూడా యాక్సెప్ట్ చేసి అలా చేసినప్పుడు వాళ్ళు యాక్టివ్ అయ్యారు. అంటే ఈ సంవత్సరంలో తగ్గే వాళ్ళకి 6 నెలల్లో తగ్గడం స్టార్ట్ అయింది. అంటే ఇక్కడ అంటే మాట అనేది ఎంత పవర్ఫుల్గా పనిచేస్తుంది. బట్ మీరున్నారు, కొన్ని విషయాలు ఎవరన్నా చెప్తూ ఉంటే ఈ చెవితో వింటారు, ఈ చెవితో వదిలేస్తారు. అవును. కాబట్టి ఇందులో హిప్నోథెరపీలో ఏమవుతుందంటే ట్రాన్స్లోకి తీసుకెళ్ళి వాళ్ళ ఆలోచన విధానాన్ని సెటరేట్ చేస్తారు. అంటే నువ్వు ఇలా ఉండు అలా ఉండని చెప్పవు. అంటే నీ సమస్య ఏంటనేది నీకు నువ్వుగా ఎనలైజ్ చేసుకొని దాన్ని ఓవర్కమ్ అయ్యే విధంగా సజెషన్స్ ఇస్తామంట. ఎప్పుడైతే ఆ సజెషన్స్ అది ఏదో 1-2 క్లాసెస్లో అవ్వదు, మినిమం 10 to 15 సెషన్స్, ఒక్కోసారి 20 కూడా పట్టచ్చు. అలా రెగ్యులర్గా చేస్తే వాడు ఆ సమస్య నుంచి బయటపడడానికి అవకాశం ఉంటుంది. అవును, అది మెయిన్ ఇక్కడ. రైట్. అండ్ మామూలుగా హిప్నోటిజం ద్వారా తగ్గిన ఫిజికల్ ఎయిల్మెంట్స్ ఉన్నాయండి ఉదాహరణకి? అంటే ఫిజికల్ అంటే ఇక్కడ ఎలా ఉంటుందంటే మేడం, ఈ మధ్యన మీరు అబ్జర్వ్ చేస్తున్నారు, ఈ క్యాన్సర్స్ కానివ్వండి, అసిడిటీస్ కానివ్వండి, బీపీ కానివ్వండి, షుగర్ కానివ్వండి, ఇవన్నీ స్ట్రెస్ వల్ల వచ్చేస్తాయి. ఆ స్ట్రెస్ని తగ్గిస్తే ఆటోమేటిక్గా తగ్గుతుంది. అవును. కాబట్టి వాటికి మనం యూజ్ చేయొచ్చు. అలా అని డాక్టర్స్ ప్రిస్క్రిప్షన్ లేకుండా మనం ఏం చేయలేం. అంతే కదా. డాక్టర్ అంటాడు నీకు తగ్గట్లేదురా బాబు, నీకు స్ట్రెస్ ఉంది అని ఐడెంటిఫై చేసినప్పుడు అప్పుడు మనం థెరపీ ద్వారా తగ్గించవచ్చు. అది ఎందుకు అంటే ఆ స్ట్రెస్ ఉండటం వల్ల వాడి జబ్బు ఇంకా పెరిగిపోతుంది. కరెక్ట్. కాబట్టి ఇప్పుడు ఇది ఎప్పుడైతే తగ్గిందో అది ఆటోమేటిక్గా తగ్గిపోతుంది. కాబట్టి అది చేయాలి, ఇది చేయాలి, ఈ రెండు ఒకే వేలో జరిగినప్పుడు ఆ సమస్య తగ్గడానికి అవకాశం ఉంటుంది. బట్ ఏంటంటే ఇక్కడ ఎలా ఉంటుందంటే ఇంతకుముందు మనం చూస్తే శారీరక జబ్బులు ఎక్కువ ఉండేవి. కరోనా మీరు అబ్జర్వ్ చేసినట్టు కరోనా తర్వాత శారీరక జబ్బుల కన్నా మెంటల్ ప్రాబ్లమ్స్ పెరిగిపోయాయి. అవును. ఎందుకంటే మన ఆలోచన విధానం సరిగ్గా లేనప్పుడు ఆటోమేటిక్గా సమస్యలు పెరిగిపోతున్నాయి. ఎంత సంపాదిస్తున్నా సరే వాడు సాటిస్ఫై అవ్వడు. ఎప్పుడైతే సాటిస్ఫాక్షన్ లేదో ఆటోమేటిక్గా జబ్బులు పెరిగిపోతూ ఉంటాయి. ఆ సమస్యలు పెరిగినాక నాకేం లేదులే అని వదిలేస్తుండే. బట్ అలా వదలకుండా వాడు ఐడెంటిఫై చేసుకొని అరే నేను ఇలా ఉంటే బాగుంటుంది. ఎందుకంటే లైఫ్ ఒకటే కదా మేడం, ఉన్నప్పుడు కాస్త హ్యాపీగా ఉండాలి కదా. ఆ హ్యాపీనెస్ని కోల్పోతుంది. అది కోల్పోకుండా మనం ఇందులో చేయొచ్చు. హిప్నోటిజంలో యాక్చువల్లీ ఏం జరుగుతుందండి అంటే నిజంగా మనిషి తన కాన్షియస్ అవేర్నెస్లో కోల్పోయి ఒక ట్రాన్స్లోకి వెళ్ళిపోతారని నమ్ముతారు చాలా మంది. నిజం అది? కాన్షియస్ మైండ్, సబ్ కాన్షియస్ మైండ్ మేడం. అంటే మనం రిసీవ్ చేసుకునేవన్నీ కాన్షియస్ మైండ్లోకి వెళ్ళిపోతాయి, సబ్ కాన్షియస్ మైండ్లోకి వెళ్తాయి. కాన్షియస్ మైండ్ నుంచి రిసీవ్ చేసుకుంటే సబ్ కాన్షియస్ మైండ్లోకి వెళ్తాయి. అవి అక్కడ రికార్డ్ అయిపోతాయి. ఈ సబ్ కాన్షియస్ మైండ్ మోటివేట్ చేస్తాం. అవును. అలా మోటివేట్ చేసినప్పుడు ఆటోమేటిక్గా మన మైండ్ యాక్టివ్ అవుతుంది. రైట్. కాబట్టి ఏంటంటే మనం రోజు అన్ని వింటుంటాం, చూస్తూ ఉంటాం. ఇవన్నీ ఎక్కడ రికార్డ్ అవుతాయి? సబ్ కాన్షియస్ మైండ్లోనే. సో కాబట్టి అక్కడ ఉన్న బాధని, అక్కడ ఉన్న సమస్యల్ని కాస్త యాక్టివ్ చేసి ఒరే బాబు ఇది నీకు అవసరం లేదురా, నువ్వు దీని గురించి నువ్వు ఆలోచిస్తే ఇంకా సమస్యల్లోకి వెళ్ళిపోతావు అని చెప్పడంతో ఎప్పుడైతే సబ్ కాన్షియస్ మైండ్ మోటివేట్ చేసామో అప్పుడు వాళ్ళు ఫ్రీ అవ్వగలుగుతారు. అదే తప్పించి వాడికి లేని మనం ఏం చేయలేం. అంతే. వాడి మైండ్లో ఉన్నవి యాక్టివ్ చేస్తాం అంతే. వాడు కాన్సన్ట్రేషన్ లేదంట. కానీ కొన్ని సినిమాలు చూసినా లేదా సచిన్ ఎప్పుడు సెంచరీ కొట్టాడని చెప్తాడు. అంటే వాడు కాన్సన్ట్రేషన్ ఉన్నట్టే కదా. ఆ కాన్సన్ట్రేషన్ డెవలప్ చేస్తాం. కరెక్ట్. అది సబ్ కాన్షియస్ మైండ్లోకి వెళ్ళే విధంగా ఈ సజెషన్స్ ద్వారా చేసి అప్పుడు వాడిని మోటివేట్ చేస్తాం. ఎందుకంటే ఆ ట్రాన్స్లోకి వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే ఒక్కొక్కసారి మన బాడీ చాలా తేలిగ్గా అయిపోతుంది, లేదంటే అసలు తిమ్మిరిగా మారిపోతుంది, అసలు ఎక్కడున్నామో కూడా తెలియదు. అంటే మనం హ్యాపీగా అవ్వాలని అవును ఆ స్టేజ్లో ఉంటాం కాబట్టి చాలా హ్యాపీగా. ఒక్కోసారి నాకు వాళ్ళు చెప్తూ ఉంటారు, మేడం మీరు చెయ్యి ఇలా పెడితే చాలు అసలు ఎక్కడికో వెళ్ళిపోయినట్టు అనిపిస్తూ ఉంటుంది. అంటే వాడి నమ్మకంతో వచ్చాడు మన దగ్గర. అది చాలా ఇంపార్టెంట్. స్కెప్టికల్ మైండ్తో మనకు అవ్వదు, మైండ్ ఇంటర్ఫియర్ అవుతుంది, మనకి ఆ సరెండర్ రాదు. చాలా మంది వాళ్ళ పాత విషయాలన్నీ బయటపడిపోతాయి హిప్నోటిజంలో. నేను అప్పుడు కాలేజ్లో రాసిన ఉత్తరం సంగతి తెలిసిపోతుంది, మా ఆవిడకి కూడా తెలిసిపోతుంది అని చెప్పి భయపడుతూ ఉంటారు. సో దీనికి ఏంటండి మేడం? వాళ్ళకి అవసరం అయితేనే ఇచ్చేస్తాం తప్పించి దాన్ని అంతా మనం బయటికి తీయాల్సిన అవసరం. ఒకటి సమస్యతో వస్తాడు, ఆ సమస్య గురించి మేము డిస్కషన్ పెడతాం. ఒకసారి ఒక అమ్మాయి వచ్చింది, ఆ అమ్మాయికి పెరుగంటే ఇష్టం లేదు, అసలు పెరుగంటే ఎవర్షన్, అది చూస్తే చాలు వామిటింగ్ చేసేసుకుంటాం. అప్పుడు ట్రాన్స్లోకి తీసుకెళ్ళినప్పుడు ఏమైందంటే చిన్నప్పుడు ఆ అమ్మాయి కిచెన్లోకి వెళ్ళేటప్పటికి అక్కడ పెరుగు కింద పడితే కుక్క నాగుతుంది. అది మైండ్లో ఉండిపోయి ఆ అమ్మాయి పెరుగంటే ఎవర్షన్ పెట్టేసింది. దాన్ని ఆటోమేటిక్గా మెల్లగా సెటరేట్ చేస్తాం. అలాంటి అలాని ఏదో ఎప్పుడో ఏదో జరిగింది మనం బయటకు తీసేయచ్చు అంటే అట్లాంటివి ఉండదు. అండ్ అట్లాంటి భయాలు అపోహలు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. రైట్. అండ్ ఫైనలీ మ్యామ్, అంటే హిప్నోటిజం ద్వారా మనకి మెయిన్ గా మెంటల్ బ్లాక్స్ ఒకటి, రెండోది మన దైనందిన ఆనంద జీవితానికి ఆటంకాలుగా మారే
చిన్న చిన్న ఫోబియాస్ అంటాం Hmm. కదా, అవి తీయడానికి బాగా ఉపయోగపడతాయి. చాలా చక్కగా ఉపయోగపడుతుంది. మన హ్యాపీగా ఉండడానికి అంతే, ప్లెజెంట్ గా. అది ఓకే, మన పనిని ఇప్పుడు సమస్య చిన్నదే కానీ ఓవర్గా థింక్ చేస్తాం. బట్ అలాంటి ఏమీ లేకుండా హ్యాపీగా ఏ సమస్య వచ్చినా, హ్యాపీగా అనుకోవడం, ఏ సమస్య వచ్చినా ఓవర్కమ్ చేసుకొని ధైర్యంగా ముందుకెళ్ళి నా పనేంటో నేను చేసే కెపాసిటీని ఇందులో డెవలప్ చేయొచ్చు. మొత్తానికి అయితే హిప్నోటిజం ఇస్ అ న్యూ ఆప్షన్ టు అంటే అప్రోచ్ హీలింగ్ అండ్ కంప్లీట్ టోటల్ వెల్నెస్ అని ఒక ఇంట్రొడక్టరీగా మాకు చెప్పినందుకు ధన్యవాదాలు పద్మ గారు. Thank తప్పకుండా ఐ థింక్ రాబోయే ఎపిసోడ్స్ లో మనం డైరెక్ట్ గా కొన్ని కేస్ స్టడీస్ కూడా స్టూడెంట్స్ తీసుకొని తీసుకొని మనం చేయొచ్చు, చేసి చూద్దాం ఒకసారి. చక్కగా డైరెక్ట్ గానే చేసి చూపించచ్చు. బట్ కాస్త టైం టేకింగ్. టైం టేకింగ్ అది చేయడం ద్వారా ఏంటంటే చూసే వాళ్ళకి అర్థం అవుతుంది అవును. అసలు హిప్నోటిజం అంటే ఏమిటి, ఎలా పనిచేస్తుందని చెప్పి. Hmm. బట్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ది ఇంట్రొడక్టరీ Welcome. సెషన్ అండి. నమస్కారం.